సెప్టెంబర్ మాసం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడు. ఈ మాసం చివరి దినములో నీ సన్నిధిలో ఈ రీతిగా గడపటానికి మాకిచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నానా వచనం వెంబడి వచనం ఒక్కొక్క పదములో దాచబడిన సత్యములను ప్రకటన గ్రంథంలో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాం. నీ బిడ్డలు వింటూ ఉన్నారు. వారి జీవితాల్లో ఈ వాక్యపు వెలుగులో సరి చేసుకోవటానికి నీ కృప దయచేయండి. రావాల్సిన బిడ్డలు ఉన్నారు. వారి త్రోవలో ఉంటే త్వరగా తీసుకుని రండి. ఈ వాక్యం చెప్తున్న నన్ను నీ సిలువ చాటును మరుగుపరచు. ఈ వాక్యంలో దాచబడిన పారమార్థిక సత్యములను మా ముందుంచమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మా గడిచిన వారం ఏం తెలుసుకున్నాం? సింహం. 4 సువార్తలు మీకు చెప్పాను. మత్తయి సువార్త యేసు క్రీస్తు ప్రభుల వారిని రాజుగా పోలుస్తూ రాశాడు. యూదులు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని. ఆయన అరణ్యంలో రారాజు ఎవరు? సింహం. ఆయన యూదా గోత్రపు సింహం. ఆ సింహానికి ఉండే సమయం 1 అవర్ అయిపోయిందని 7 కారణాలే చెప్పాయి. ఇంక చెప్పలేకపోయా, అప్పటికే 1 అవర్ అయిపోయింది. రెండోది ఎద్దు. ఎద్దు దేన్ని చూపెడుతుంది అంటే ఎద్దు శ్రమకు సాదృశ్యం. యజమానుని చిత్తానికి సంపూర్ణంగా నెరవేరుస్తా ఎద్దు లెక్క యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద పనిచేశాడు. మూడవది మనుష్య ముఖం. మనుష్య ముఖం అంటే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనములో నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. మనుష్య కుమారుడిగా పోల్చుకొని లూకాసు వార్తికుడు రాశాడు. యోహాను సువార్త దైవ కుమారుడిగా పోల్చి రాశాడు. పక్షిరాజు గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. ఈరోజు ఎద్దు యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యం. మీకు చాలా సంవత్సరాల క్రితం, ఒక 15 years క్రితం లేవి కాండం గురించి చెప్పినప్పుడు దహన బలికి అర్పించవలసినటువంటి వస్తువులు ఏమిటి అని చెప్పినప్పుడు గొర్రె, మేక, ఎద్దు, గువ్వ, ఈ 4 కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యంగా ఉన్నవని చెప్పారు. ఎద్దులో ఉండే ఒక 5-6 లక్షణాలు ఈరోజు క్లుప్తంగా మేము ముందుంచుతాను. ఎద్దు నమ్మకంగా పనిచేస్తుంది. యజమానునికి, యజమాని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తా, యజమానుని కొరకు కష్టపడతాది. రాత్రి పగళ్ళు ఎద్దు మీద ఏదైనా మోసి తీసుకొని వెళ్తున్నా, ఎందుకు నాకు రెస్ట్ లేకుండా ఇలాగ పని చేయిస్తున్నా అని యజమానుని అడగదు. నమ్మకమైనటువంటి పని యజమానుని కొరకు చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనములో తన ఇల్లంతటిలో నమ్మకమైన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. చదువమ్మ హెబ్రీ 3:6. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. తండ్రి ఒక పని నిమిత్తం భూమి మీదకు పంపాడు. ఏంటా పని? అమ్మ, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు చేసి మాట్లాడుతూ ఉంటారు. వారికి మీరు చెప్పవలసిన వాక్యం ఇంతకు మునుపు చెప్పారు. ఎంతమందికి గుర్తుందో నాకు అర్థం కాదు. చదవండి మరలా ఒకసారి, అది అండర్లైన్ చేసుకోండి. యెషయా 48వ అధ్యాయం 16వ వచనములో ఆది నుండి నేను రహస్యంగా మాట్లాడిన వాడని ఆది పుట్టినది మొదలుకొని ఎక్కడ ఉన్నాను. అయితే తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు నన్ను భూమి మీదకి పంపాడు. చదవమ్మ. ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను, అది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభువగు యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను. అమ్మ, వీడు ఇద్దరు కలిసి భూమి మీదకి పంపారు. ఎందుకు? ఒక రక్షణ ప్రణాళిక తండ్రి నశించిపోతున్న మానవుల కొరకు ఏర్పాటు చేసి ఆ రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి నమ్మకమైన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకు పంపారు. నమ్మకంగా తండ్రి కొరకు పనిచేసాడు. భూమి మీద తన చిత్తం చేయలే, తండ్రి చిత్తాన్ని చేసే. తండ్రి కొరకు శ్రమ పడ్డాడు, తండ్రి కొరకు కష్టపడ్డాడు. ఎద్దు యజమానుని కొరకు కష్టపడతాడు. యజమానుడు రాత్రి పగళ్ళు పని చేయించిన యజమానుని ప్రశ్నించదు.
యేసుక్రీస్తు ప్రభుల వారు నమ్మకమైన సాక్షి. చదవండి, ప్రకటన 1:5. నమ్మకమైన సాక్షియు మృతుల ఎవరు నమ్మకమైన సాక్షి? యేసుక్రీస్తు ప్రభుల వారు. తండ్రికి నమ్మకంగా పనిచేసే, ఏ పని నిమిత్తం భూమి మీదకి పంపాడో ఆ పనిని నెరవేర్చడానికి ఎత్తు లెక్క కష్టపడ్డా ఎక్కడ కూడా తన చిత్తాన్ని చెయ్యలేదు. అమ్మా, యోహాను సువార్త 4:4 పట్టుకోమ్మా. ఇక్కడ సుకారము అనే గ్రామములో యేసుక్రీస్తు ప్రభుల వారు యాకోబు బావి దగ్గర ఉన్నప్పుడు శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా నీకు తినటానికి రొట్టెలు పట్టణానికి వెళ్ళి తీసుకురావాలా అంటే ప్రభుల వారు అంటున్నాడు, మీకు తెలియని ఆహారము నా దగ్గర ఉన్నది. ఏంటి ఆహారం? వీళ్ళు అనుకున్నారు శిష్యులు, రొట్టెలు తెచ్చుకున్నాడేమో యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే అని అంటున్నాడు, నా పరలోకపు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. యోహాను 4:34. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఎద్దు యజమానుడి చిత్తాన్ని నెరవేరుస్తుందండి. ఇక్కడ క్రీస్తు ప్రభుల వారు కూడా 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించినప్పుడు సొంత చిత్తాన్ని నెరవేర్చలే, దైవ చిత్తాన్ని నెరవేర్చాడు. అమ్మ, హెబ్రీ 10వ తీసుకోమ్మా. ఇక్కడ అంటున్నాడు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడి ఉన్న ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను భూమి మీదకి. హెబ్రీ 10:6. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చాడు. ఎద్దు యజమానునికి నమ్మకంగా పనిచేస్తాడు, యజమానుని కొరకు జీవిస్తాడు, యజమానుని చిత్తాన్ని చేస్తాడు, తన సొంత చిత్తాన్ని ఎద్దు చెయ్యదు. ఇది మొదటి లక్ష్యం. ఎద్దులో దీనత్వం, తగ్గింపు ఉంటుంది. అమ్మ, యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాగొచ్చాడు? అమ్మ, ఫిలిప్పీలు రాసిన పత్రిక 2:2 అక్కడ పట్టుకోమ్మ. ఆయన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని శిలువ మరణము పొందినంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు. 2:5 చదవమ్మ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. అమ్మ, ఇక్కడ తగ్గించుకున్నాడు. ఎద్దులో ఉండే క్వాలిటీ దీనత్వం. తగ్గించుకున్నాడు. ఎంతవరకు తగ్గించుకున్నాడు? శ్రమలలో కూడా ఆయన తగ్గించుకున్నాడు. దేవుని కొరకు శ్రమ పడ్డాడు. భూమి మీద జీవించినప్పుడు అని ఎక్కడన్నా సుఖపడినట్టుందా? 30 సంవత్సరాలు తల్లి తండ్రి ఏ పని చెప్తే ఆ పని చేసాడు. ఎందుకంటే ఇంటికి పెద్ద కుమారు, కుటుంబాన్ని అప్పుడు పోషించ కనుక తల్లి తండ్రి ఏ పని చెప్తే దైవ కుమారుడయ్యుండి అంటే ఆయన తండ్రి ఎవరు? వడ్రంగవాడు. అంటే ఒక కుర్చీ చేసి ఇచ్చి, బాబు ఈ కుర్చీ తీసుకెళ్ళి పలానా ఇంటికి వెళ్ళి నువ్వు హ్యాండ్ వర్క్ చేసిరా అంటే, ఈ రోజుల్లో అంటే ఏమంటారు, వాహనాలు ఉన్నాయి. ఆ రోజుల్లో నెత్తి మీద మోసుకొని వెళ్ళాలి. దైవ కుమారుడయ్యుండి తండ్రి ఉపకరణాలు చేసినప్పుడు, వస్తువులు చేసినప్పుడు తీసుకెళ్ళి పలానా ఇంటికి వెళ్ళి ఇయ్యు అంటే తండ్రికి విధేయత చూపించాడు, తగ్గించుకున్నాడు, శ్రమకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. అమ్మ, 1 పేతురు 4:4 పట్టుకోమ్మా. ఎంతవరకు శ్రమ పడ్డాడు చూడండి. పగలంతా సువార్త చేశాడు, రాత్రి పగలు చాలా కష్టపడ్డా వెళ్ళి పడుకుంటా అనలే, రాత్రంతా ఒలీవల కొండ మీదకి వెళ్ళి ప్రజల కొరకు మరుసటి రోజు అక్రతలో వచ్చిన ప్రజలకు ఎలాగ నేను సహాయం చెయ్యాలి, ఏ రీతిగా స్వస్థపరచాలి, వారి అక్రతలకు ఎలాగ వాక్యం బోధించాలి, రాత్రంతా తండ్రి సన్నిధిలో కనిపెట్టాడు. శ్రమకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. ఎద్దు శ్రమపడే జీవి. అమ్మ, దేవుని చిత్త ప్రకారం శ్రమపడివాడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడట. 1 పేతురు 19 వచనం.
కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై అమ్మా ఎలా బాధపడ్డాడు? తన సొంత చిత్తాన్ని తెలుసా, దేవుని చిత్తం చేసి బాధపడ్డాడు. అంటే కొంతమంది సొంత చిత్తం చేసి బాధపడతారు. ఒకప్పుడు మీలో చాలామంది సినిమాలు ఒకప్పుడు చూసుంటారు, నేను కూడా. చూడండి, కొన్నిసార్లు సినిమాలు చూసి బా ఎందుకు వెళ్ళాను రా బాబు, అడ్డకొచ్చింది సినిమా చూసి. అమ్మా అంటే నీ చిత్తం చెప్పున చేసి బాధపడటం వేరు. ఇక్కడ తండ్రి చిత్తాన్ని చేసి బాధపడ్డాడు కనుక తండ్రి చిత్తము చేసి బాధపడేవాడు సత్ప్రవర్తన కలిగి ఉంటాడు, మంచి ప్రవర్తన కలిగి ఉంటాడు. నీ చిత్త ప్రకారం శ్రమ పడితే కష్టం తెచ్చుకుంటావు, నష్టం తెచ్చుకుంటావు. ఈరోజు దేవుడు లోకములో చూస్తున్నాడు, నమ్మకమైన వారు ఎవరు నా కొరకు దొరుకుతాడు. మోషే గురించి యేసయ్య సాక్ష్యం చెప్తున్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఈరోజు నమ్మకమైన సేవకుల కొరకు, నమ్మకమైన విశ్వాసుల కొరకు, నమ్మకమైన పెద్దల కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. యజమానునికి నమ్మకంగా పనిచేస్తాడు, దైవ యజమానుని చిత్తాన్ని చేస్తాడు, యజమానుని కొరకు కష్టపడతాది, శ్రమ పడతాది. యేసు కూడా రాత్రంతా ప్రార్థన చేసేవాడు, ఉదయం సువార్త ప్రకటించేవాడు. అమ్మా ఆ రోజుల్లో మనకు లెక్క వాహనాలు ఉన్నాయా? ఎంత దూరమైనా కాలినడకన ప్రయాణం చేస్తూ వెళ్ళటమే. అంటే ఎండలో కాలినడక ప్రయాణం చేసి వెళ్ళాడు అంటే శ్రమకు తన జీవితాన్ని అప్పగించుకున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనములో తను కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. అమ్మా ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. అమ్మ ఎలా నేర్చుకున్నాడు? విధేయత రావాలంటే శ్రమ పడాలండి. ఆదాము అవిధేయత వలన ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఇప్పుడు క్రీస్తు ప్రభుల వారు తండ్రికి నమ్మకంగా తను అప్పగించుకొని తండ్రికి విధేయత చూపించడం వలన జీవం వచ్చింది. ఇది రెండవది. మూడవది, ఎద్దు బరువులు మోస్తాది. 144 14వ చరణం. నా ఎద్దులు బరువులు మోయును. నా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. అమ్మ ఆయన బరువులు మోసాడు. ఏమేం బరువులు? ఒక 6-7 చెప్తాను. 1 పాపపు భారాన్ని మోసాడు. సమస్త మానవాళి పాపపు భారం ఆయనపై వేసుకున్నాడు. 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటున్నాడు, ఆయన మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తన శరీరము మీద మన సమస్త మానవాళి పాపములను మోసెను. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అమ్మ ఎద్దేం వస్తుంది? బరువులు మోస్తా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సమస్త మానవాళి పాపపు భారాన్ని మోసాడు. మొట్టమొదట పాపం అవిధేయత ద్వారా ఎలాగొచ్చింది? చెట్టు పండు తినుట వలన మరణం తెచ్చుకున్నాడు. ఇప్పుడు అదే చెట్టుకు వేలాడి చనిపోట ద్వారా జీవాన్ని తీసుకొచ్చాడు సిలువలో మనకి. కనుక ఎద్దు సమస్త మానవాళి పాప భారాన్ని మోస్తా. 2 మనుష్యుడు పాపము ద్వారా అనారోగ్యాన్ని తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఎయిడ్స్ వ్యాధి ఎందువలన వస్తుందమ్మా? అనారోగ్యం, పాపం. ఇప్పుడు థ్రోట్ క్యాన్సర్ ఎందువలన వస్తుంది? గుట్కా తింటారు. గుట్కా ఏంటంటే జంతువులు కూడా తినవు, మనుషులు తింటున్నారు గుట్కా. అంటే గుట్కా వలన ఏమొస్తుంది? క్యాన్సర్. పాపము ద్వారా మనుష్యుడు రోగాన్ని తెచ్చుకుంటే సమస్త మానవాళి పాపం ద్వారా తెచ్చుకున్న రోగాన్ని తనపై భరించాడు. మత్తయి 8వ అధ్యాయం 17వ వచనములో అతడు మన రోగములను భరించెను. 8:17. అందువలన ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించెనని. అమ్మా ఎలాగా? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. 1940 ఆ ప్రాంతంలో మలేరియా
జబ్బు చేస్తే చనిపోయేవారు. చాలామంది మలేరియా ఫీవర్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. మొట్టమొదట మలేరియా జబ్బుకు వ్యాక్సిన్ కనిపెట్టిన వ్యక్తి ఎవరో తెలుసండి? హానీ మ్యాన్. అతను ఏం చేశాడో తెలుసా? తను కనిపెట్టిన మందు పనిచేస్తుందా లేదా తెలుసుకోవటానికి మలేరియా క్రిములను తన శరీరంలో ఎక్కించుకొని అప్పుడు తను కనిపెట్టిన వ్యాక్సిన్ తన శరీరానికి ఇచ్చుకొని పనిచేస్తుందా లేదా అప్పుడు లోకానికి పనిచేస్తుంది. అంటే ఈరోజు ఇక్కడ కూర్చున్న మన అందరము రోగములకు స్వస్థత కలుగుతూ ఉన్నదంటే మన రోగాలన్నీ కూడా ఆయన భరించాడు. రోగాలు భరించాడు. మూడవది నిందను భరించాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఏమని పరిచయం చేశాడు? జాన్ 1:29, అదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల, సమస్త మానవాళి పాపాన్ని భరించే, రోగాన్ని భరించే. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో నిలబడి మత్తయి 11:28, మాథ్యూ 11:28లో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న యూదులారా అన్నాడమ్మా, క్రైస్తవులారా అన్నాడా, సమస్త మనుషులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఈరోజు మనుషుడు ఈ పాప భారం నుంచి విడుదల పొందటానికి ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నాడు. పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉన్నాడు, పుణ్య నదులలో స్నానాలు చేస్తూ ఉన్నాడు, లేక అన్నవస్త్రం చేస్తే, లేక ఆహారం దానంగా ఆశిస్తే, రకరకాల పుణ్యకార్యాలు ఎన్నో చేస్తున్నాడు. ఎన్ని చేసినా మనుష్యుడు పాపము నుండి విడుదల పొందటానికి క్రీస్తు రక్తమే కావాలి. క్రీస్తు రక్తము లేకుండా ఏ మనుష్యుడు కూడా పరిశుద్ధపరచబడడు. కనుక రోగాన్ని భరించాడు, బరువులు మోస్తాయి మా ఎద్దులు, పాపాన్ని మోసాడు, రోగాన్ని మోసాడు, నిందను భరించాడు. 69:9 చరణములో మిమ్మల్ని నిందించిన నిందలు ఆయన మీద మోపబడ్డాయి. 69:9. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. అమ్మ, నిందంటే ఏంటి? చెయ్యని నేరాన్ని నీ మీద మోపటం నింద. అంటే ఇప్పుడు యోసేపు మీద చెయ్యని నేరం మోపబడింది. పోతిఫర్ భార్య వచ్చి కదా పాపం చేయమని అడిగింది. అయితే ఇప్పుడు పోతిఫర్ భార్య రివర్స్లో ఏం చెప్పింది? చూడు, ఈ బానిసను తీసుకొచ్చి ఇంటిలో అన్నిటి మీద హెచ్చించావు, అన్నిటి మీద పైవాడిగా నియమించావు, ఇతడు చూడు యజమానుడి భార్యనే బలాత్కారం చెయ్యబోయడం నింద వేసింది. అంటే ఇక్కడ కూర్చుని మనం మంచి పనులు చేస్తున్నప్పుడు లేక మేలు చేసి కీడు అనుభవిస్తూ ఉంటాం, నిందను పొందుతూ ఉంటాం. అంటే ఈ నింద నుండి నీకు నాకు విడుదల ఇవ్వటాన్ని ఆయన భరించాడు. అమ్మా, మాకు నిందలే రాలేదు అంటే నువ్వు దేవునిలో లేవనే అర్థం. నిందను భరించాడు. 3వది. 4వది, శాపాన్ని భరించాడు. అమ్మ, గలతీ 3వ అధ్యాయం అలా పెట్టుకోమ్మా. ఆదామా, నీవు నీ అవ్వమాట విని తినకూడదు అన్న పండు తిన్నావు కనుక నీ నిమిత్తం నేల శపించబడినది, అది ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలుస్తా అన్నాడు. పాపానికి అది తెచ్చుకున్న ఫలితం ఏంటి? శాపం. భూమంతా శపించబడింది. అయితే మనుష్యుడు ఆ శాపం ఇంకా అవ్వను కూడా చెప్పించాడు. వేదనతో నువ్వు పిల్లల కంటావు, నీ గర్భవేదన నేను హెచ్చిస్తాను అంటే పాపము ద్వారా శాపాన్ని తెచ్చుకుంటే శాపం ఆయనపై మోసాడు. అమ్మ, ముళ్ళు దేనికి సాదృశ్యం? శాపానికి. ఇప్పుడు యేసయ్య ఈయన యూదుల రాజు అన్నాడు కదా, రాజు అయితే కిరీటం ఉండాలి కదా, రాజు అయితే చేతిలో దండం ఉండాలి కదా అని ముళ్ళ కిరీటం చేసి నెత్తి మీద మొత్తేరు. అంటే ఈ ముళ్ళన్నీ శిరస్సుపై భరించాడు శాపాన్ని. అమ్మ, గలతీ 3వ అధ్యాయం 14వ వచనంలో మాను మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడు.
అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. అమ్మా ఏంటి? శాపాన్ని భరించాడు. కొన్నిసార్లు అంటాం కదా, అరే నా భర్త అడిగినవన్నీ ఇచ్చారు, మా తల్లిదండ్రులు కట్నాలు ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, వస్తు వాహనాలు ఇచ్చారు, అయితే ఇప్పుడు తాగి నన్ను క్రూరంగా హింసిస్తున్నా, నా భర్తే నాకు ఒక ముల్లై కూర్చున్నా. కొన్ని కుటుంబాలలో అయ్యో కడుపు కట్టుకొని నా కూతుర్ని పెంచి పెద్ద చేసే, ఇప్పుడు కూతురు నాకు లోపట్టంలే, కడుపు కంచు కట్టుకొని నా కొడుకును పోషించే, కొడుకు నాకు లోపట్టలే, కొడుకు విధేయత చూపడంలే, నా పిల్లలే నాకు ముల్లై కూర్చున్నా. ముళ్ళు శాపానికి సాదృశ్యం. మనుష్యుడు పాపం ద్వారా శాపాన్ని తెచ్చుకుంటే ఆ శాపం అంతా కూడా ఆయన భరించాడు. ఎద్దులు బరువులు మోసే, క్రీస్తు ప్రభుల వారు శాపాన్ని మోసాడు, మోసి ఆశీర్వాదాన్ని దానికి బదులుగా. అమ్మ ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం పట్టుకోమ్మా. ఇక్కడ బాలాకు మోయాబు రాజు బిలాము దగ్గరికి వెళ్ళి, బిలాము నీకు బహుమానాలు ఇస్తా, నువ్వు అడిగినవి ఇస్తా, నా నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలను చెప్పించు. బిలాము బాలాకు ఇచ్చే వెండి బంగారాలకు ఆశపడి చెప్పించడానికి వెళ్ళే, అయితే ఇక్కడ అంటున్నాడు ఇశ్రాయేలీయులను నేను ప్రేమించాను గనుక వారి శాపానికి బదులుగా ఆశీర్వచనాన్ని పలికించాడు. 23:5 ద్వితీయోపదేశకాండం. అయితే నీ దేవుడైన యెహోవా బిలాము మాట విననొల్లకుండెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను గనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. అమ్మా చెప్పించడానికి వెళ్ళాడు, కానీ నోటి నుండి ఏమొచ్చింది? మాట ఇచ్చేది ఎవరు? దేవుడే కదా. అంటే శాపం ఆయన భరించాడు. శాపం మనందరి శాపం ఆయన మోసాడు. బరువులో మోసేవద్దు, ఆయన శాపాన్ని మోసాడు. సమస్త మానవాళి శాపం తలపై ముళ్ళ కిరీటంగా ధరించి దానికి బదులుగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 4వది, ఇది 4వది కదమ్మా. 5వది దోషమును భరించాడు. అమ్మా యెషయా 53వ అధ్యాయం 5వ వచనంలో మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అమ్మ దోషములన్నీ మోసాడు. ఇప్పుడు భక్తుడైన దావీద్ భార్య ఉండగా పొరుగువాని భార్య వైపు చూశాడు. పొరుగువాని భార్యను ఆశించి మనకు తెలుసు, బెత్షెబాతో పాపం చేసి అది కప్పుపుచ్చుకోవటానికి కపటోపాయాలు పన్ని నమ్మకమైన ఊరియా సైనికుడిని కూడా చంపాడు, హంతకుడిగా మార్చబడ్డాడు. ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు తెలుసా? మా 38 కీర్తన పట్టుకో. మా దోషములు మోయలేనంత బరువుగా ఉన్నది మా తల మీద. 38 కీర్తన 4వ చరణం. నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. ఏమన్నాడు? మోయలేని బరువు వల్ల నా మీద మోసపడింది. మనందరి దోషం ఆయనపై వేయబడింది, మనందరి పాపం ఆయనపై వేయబడింది, మనందరి రోగం ఆయనపై వేయబడింది, మనందరి శాపం ఆయనపై వేయబడింది, మనందరి నింద ఆయనపై వేయబడినది. దుఃఖాన్ని భరించాడు. ఆదాము ఏదైనా తోటలో సంతోషంగా ఉండేవాడు. దుఃఖం కావాలని ఎవడని కోరుకుంటాడండి? ఆడని వచ్చి నేను దుఃఖపడాలి అని అంటే పిచ్చోడు లెక్క ఉన్నాడు అనుకుంటాడు. అమ్మ ఈ బేర్ అవర్ సారోస్ అని ఇంగ్లీష్లో సారోస్ అని ఉంటుంది, తెలుగులో వ్యసనములను భరించను. యెషయా 53:4. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అమ్మ ఇంగ్లీష్లో ఏముందమ్మా? ఇక్కడ వ్యసనానికి ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? దుఃఖమును భరించాడు. చదవమ్మా. ఐజయా 53:4. ఉంది కదా సారోస్. ఇక్కడ వ్యసనం ఉంది, అక్కడ అంటే అందుకే ఆయన మీ గురించే చింతిస్తున్నాడు.
మీ చింత యావత్తు ఆయనపై వేయండి. 1 పేతురు 5:7 ఉంటుంది కదా, ఆయనపై వేయండి. అంటే ఇప్పుడు యేసయ్య దగ్గరికి వచ్చి నువ్వు సంతోషం పొందుకోవాలనంటే మనం చేసే తప్పు ఏంటంటే మందిరంకి వస్తాం, ప్రార్థన చేస్తాం, మళ్ళీ మోసుకొని వెళ్తాం. ఇప్పుడు హన్నా వచ్చింది మందిరానికి. అమ్మ 1 సమూయేలు 1వ అధ్యాయం పట్టుకోండి. మందిరానికి రాక మునుపు దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది, అన్నపానాలు మాని ఉపవాసం ఉన్నది. మందిరానికి వచ్చి తన దుఃఖాన్నంతా దేవునిపై వేసింది. యాజకుడైనా ఏలి అంటున్నాడు, తాగి మత్తురాలో ఉంది అంట. ఏమంది? యాజకుడా, నేను తాగి మత్తులో లేను, నా హృదయంలో ఉన్న వేదన అంతా కూడా కొమ్మరించుకున్నా. ఇప్పుడు కొమ్మరించుకున్న తర్వాత అక్కడి నుండి వెళ్ళినప్పుడు అలాగెళ్ళింది తెలుసా? నాట నుండి దుఃఖముగురాలుగా ఉండుట మాని భోజనము చేయుచు వచ్చెను. 18వ వచనం, 1:18. ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. అమ్మ ఏంటి? ఎద్దురు బరువులు మోస్తాడు, ఆయన మన దుఃఖమంతా మోసాడు. ఇప్పుడు యేసు దగ్గరికి వచ్చి, ప్రభా నా ఇంట్లో ఈ చింత ఉంది అని ప్రార్థన చేసిన తర్వాత ఆయనపై వేసేవనుకో, ఎలాగెళ్ళాలి? సంతోషంగా వెళ్ళాలి. మళ్ళీ మోసుకొని వస్తున్నామంటే మీకు అర్థం కావటానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక గ్రామంలో ఒక ముసలాం, గ్రామంలో అంటే కట్టెలు పోయి కదా, కట్టెలన్నీ ఇలాంటి అక్కడ ముళ్ళ కంచెలు ఉంటే కొట్టుకొని అది తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుంటారు. ఆ మోపంతా కూడా ముసలిది మొయ్యలాక నెత్తి మీద పెట్టుకొని వెళ్తా ఉంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి ఎద్దుల బండి మీద వెళ్తూ ఉన్నాడు. ఆ ముసలిదాన్ని చూశాడు, అయ్యో పాపం అంత మోపు పెట్టుకొని వెళ్తుంది. అమ్మా నీ గ్రామంకి వెళ్తున్నా, వచ్చి ఈ బండి మీద కూర్చో, ఆ గ్రామంలో దింపుతా అన్న. ఎక్కి కిందకి కూర్చుంది. ఇప్పుడు మోపు నెత్తి మీద పెట్టుకొని అలా కూర్చుంది. ఏమనాలి? అది జాలిపడి మొయ్యలేకపోతుంది బరువును అని ఎద్దుల బండి ఆపి ఎక్కిస్తే ఆ మోపు తీసి ఎద్దుల బండి మీద వేయాల్సింది తను మోస్తుంది. చాలామంది చేసే పని అదే అని అంటున్నాడు. వాగ్దానాన్ని స్వతంత్రించుకోం. 1 పేతురు 5:7 ఆయన మీ గురించే చింతిస్తున్నాడు. మీ చింత యావత్తు ఆయనపై వేయండి. ప్రార్థనలో ఉండే శ్రేష్టత ఏంటో తెలుసా? ప్రార్థించే వ్యక్తి అతని హృదయంలో ఉన్న పాపాన్నంతా యేసుపై వెయ్యాలి. అక్కడ నుండి వెళ్ళినప్పుడు అలాగెళ్ళాలి. ఇప్పుడు శంకర్ వచ్చాడండి మందిరానికి, ఏమని ప్రార్థన చేశాడు? నేను ఘోరమైన పాపిని, ఆకాశం వైపు కళ్ళెత్తు చూచుటకు యోగ్యుడిని కాను, రొమ్ము కొట్టుకున్నాడు. అక్కడి నుండి వెళ్ళినప్పుడు ఎలాగెళ్ళాడు? నీతిమంతుడిగా వెళ్ళాడు. కారణం ప్రార్థనలో ఉండే శ్రేష్టత, నీ పాపమంతా ఆయనపై వేసి ఆయనలో ఉండే పరిశుద్ధత, నీ అనీతి అంతా ఆయనపై వేసి ఆయనలో ఉండే నీతి పట్టుకొని వెళ్ళాలి. ఇదేంటండి? ఎలాగా అంటే పాపం మెరుగని ఆయన మన నిమిత్తం పాపిగా చేయబడ్డాడు. 2 కొరింథీ 5:21 ఉంటుంది, నోట్ చేసుకోండి. అంటే కొంతమంది ఆయనపై వేయరు, చింత మోసాడు, దుఃఖమంతా ఆయన భరించాడు. అమ్మ అనుదిన భారాన్ని మోస్తూ ఉన్నాడు. 68 సంకీర్తన 19వ చరణములో అనుదినము ఆయన మన భారమును భరిస్తూ ఉన్నాడు. 68:19. ప్రభువు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. అమ్మ అనుదినం అంటే ఈ పూట తినాలా, అమ్మో ఈ రాత్రికి ఏముందో, మన బ్యాంకులో డబ్బులు పెట్టుకుంటాం, ఇంట్లో ప్రొవిజన్స్ పెట్టుకుంటాం, ఇంకా చింత. అందుకే దేవుడు ఏమన్నాడు? ఆకాశ పక్షులు చూడు, ఆ విత్తవు కోయవు, వాటిని మీ పరలోకపు తండ్రి పోషించుట లేదా? అనుదినం ఈ రాత్రి తినటానికి లేకపోతే ఆయనపై 1000 భారం. ఎందుకు? ప్రభుల వారు
మీరు మార్పు చెంది చిన్న బిడ్డల వలైతే కానీ పరలోక రాజ్యములో ఉండరు. అమ్మ ఎందుకన్నాడన్నమాట? ఎందుకన్నాడమ్మా? నీకు ఇంతకు మునుపు ప్రకటన 12వ అధ్యాయం చెప్పినప్పుడు శిశువు పైకెత్తబడుతుంది, స్త్రీ విడవబడుతుంది, మగ శిశువు అని ఉంది అందులో. అంటే పెద్దోళ్ళు ఎత్తబడరా? మా ప్రకటన 12:5లో ఉంటుంది కదా, స్త్రీ గర్భము ధరించి ప్రసవ వేదన పడి మగ శిశువు పైకెత్తబడింది. అప్పుడు చెప్పే శిశువు ఇప్పుడు ఆ పాప చూడండి చక్కగా, ఎంత భయం అన్నది లేకుండా. మీకు తెలుసండి, నేను ఫస్ట్ ప్రసంగం షివరింగ్ ఉందని పారిపోయాను. భయంకరమైన స్టేజ్ ఫియర్ నాకు. ముగ్గురు ఎదురుగుండా నిలబడలేను, కాళ్ళు చేతులు ఇలా అలాగే వరుగుతాయి. చిన్నపిల్లోడు షివరింగ్ లేకుండా మైక్ తీసుకొని తల్లిదండ్రులు మైక్ ఎలా పెట్టాలో నేను ఇక్కడ నుండి సైజ్ చేస్తున్నా, కరెక్ట్గా మీదకి పెట్టు, ఇలా కింద దించేస్తున్నాడు, ఇలా అట్టి చెప్పాలా ఎలా పెట్టుకోవాలా మైక్ అన్నది. అమ్మ ఎందుకు శిశువు? ఇప్పుడు ఇమ్మి వెళ్ళి రే రాత్రి తినటానికి తిండి లేదురా అని చెప్పాడు. ఆయన దుఃఖపడతాడండి. మా డాడీ చూసుకుంటాడు, మా అమ్మ చూసుకుంటుంది. అరే ఫీజుకి డబ్బుల్లో రా, రేపు నువ్వు స్కూల్కి వెళ్ళలేరు, వెనక్కి పంపించాలి, పంపించేస్తారు అంటే అది చెప్పండి. చింతిస్తే ఇలా కూర్చుంటాడా? అమ్మా గుడ్డిగా తల్లి తండ్రి మీద ఎలాగ నమ్ముకుని వెంబడిస్తారో పరలోకపు తండ్రి మీద నీ చింత యావత్తు వెయ్యాలి, నీ అనుదిన భారం ఆయనపై వెయ్యాలి. అందుకే ఆకాశ పక్షులు చూడు, అవి విత్తము కోయము, దాని పరలోకపు తండ్రి పోషించటం లేదా? అమ్మ మీకు ఇంతకు మునిపి చెప్పే బిల్ గేట్ కొన్న డబ్బంతా కూడా 3 రోజులు ఆకాశంలో ఉన్న పక్షుల కంటికి కూడా ప్రపంచంలో ఉన్న పక్షులకు ఆహారంగా పెడితే 3 రోజులు డబ్బంతా అయిపోద్దంట. పక్షుల గురించి చెప్తున్నా నేను. జలచరాలు ఉన్నాయి, సాధు జంతువులు ఉన్నాయి, క్రూర జంతువులు ఉన్నాయి, విన్నండి ఇన్ని వాటిని పోషిస్తున్నాడు. కారణం అనుదినం మన భారాన్ని మోస్తూ ఉన్నాడు. అమ్మ బరువులు మోసేది ఎద్దు. ఎద్దు యజమానుని గౌరవిస్తుంది, యజమానుని మహిమపరుస్తుంది. అమ్మ ఇన్ని పనులు చేసి నాకు తప్పట్లు కొట్టాలి, నాకు దండలు వేయాలి, నాకు సన్మానం చేయాలి అంటదమ్మా ఎద్దు. అరే రాత్రింపగలు పనిచేస్తుంది కదండి, ఎక్కడో మహిమ తను కోరుకోదు, ఘనత తను కోరుకోదు. అమ్మా మొత్తం 8వ అధ్యాయం పట్టుకో. క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. ఆ రోజుల్లో ఎందుకంటే ఒక 40 సంవత్సరాల క్రితమే కుష్ఠరోగులు ఊరు చివార పెట్టేవారు. సమాజం వెళ్ళేసింది. యేసు దగ్గరకు వచ్చాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిని చేయి. ప్రభుల వారు ముట్టాడు, సత్తపరిచాడు. చెప్పిన పని ఏంటో తెలుసా? ఎవరకు చెప్పకు సుమా 8:3. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమీ. చాలు అమ్మ, మహిమను కోరుకున్నాడా? అమ్మ యోహాను సువార్త 7వ అధ్యాయం పట్టుకోమ్మ. ఎక్కడ మహిమను కోరుకోలే. ఈ రోజుల్లో చాలా మంది దైవజనులు, నేను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చింది, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి, నేను ప్రార్థన చేస్తే సంఘం షేక్ అయిపోయింది, నా ద్వారా సంఘం అభివృద్ధిలోనికి వచ్చింది. నేను అన్న ప్రతి వాడి నోట్లో సాతానుడు ఉన్నాడు. నేను అని లూసిఫర్ పరలోకం నుండి కిందకు పడదోయబడింది. ఈయనెప్పుడు సిలువ, ఈయనెప్పుడు కొరడా దెబ్బలు తిన్నాడు, ఈయన ద్వారా స్వస్థత రావటానికి ఈరోజు చాలా మంది దైవజనులు చెప్పే మాట, నేను యేసయ్యా నన్ను పంపిన తండ్రి మహిమపరుచుచున్నాను, నా బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రి. అమ్మ 16 నుంచి చదువమ్మా. అందుకు యేసు,
నేను బోధించు బోధ నాది కాదు, నన్ను పంపిన తండ్రిదే. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకొనును. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెదకును గాని తన్ను పంపిన వాని మహిమను వెదకువాడు సత్యవంతుడు. ఎవరు మహిమను వెతికాడు? ఇప్పుడు అర్థం కావడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మా. ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సిడ్నీ నుంచి వందన అని హైదరాబాద్లో ఉంటుంది అమ్మాయి వచ్చింది. మా ఇంటికి డిన్నర్ ఇన్వైట్ చేశాం. డిన్నర్లో ఆమె ఫస్ట్ అబ్బా ఇల్లు ఎంత నీట్గా సర్దుకున్నారని చూసింది. డైనింగ్ టేబుల్ బాగుంది ఆంటీ, దీని మీద వేసిన ఏంటి డైనింగ్ టేబుల్ క్లాత్ అది బొంబాయి నుంచి తెచ్చాం, చాలా బాగుంది. డిషెస్ పెట్టాం, అందులో ఆ డిషెస్ లోపల స్పూన్స్ పెట్టాం. ఆ స్పూన్స్ అమెరికా నుంచి తెచ్చిన స్పూన్స్. డిషెస్ కూడా స్పూన్స్ కూడా అబ్బా. తర్వాత ఫుడ్ తింది అంటుంది, డెలీషియస్ ఫుడ్, అన్నీ బాగా ఉన్నాయి. ఆమె డైనింగ్ టేబుల్ మెచ్చుకుంది, డైనింగ్ టేబుల్ మీద క్లాత్ మెచ్చుకుంది, డైనింగ్ టేబుల్ మీద పెట్టిన డిషెస్ మెచ్చుకుంది, అందులో పెట్టిన స్పూన్స్ అమెరికా నుండి తెచ్చాను అది మెచ్చుకుంది, అందులో ఉన్న కూరలు చాలా డెలిషియస్గా ఉన్నాయి, టేస్ట్ఫుల్గా ఉన్నాయి, అన్ని మెచ్చుకుంది. అయితే ఈ డిషెస్ ఆ టేబుల్ మీద రావటానికి వంటలో కొన్ని పాత్రలు ఉన్నాయి. ఆ పాత్రలు అగ్నిలో కాల్చబడ్డాయి. ఆ పాత్రలు అగ్నిలో కాల్చబడి మసైండుకున్నది ఆ పాత్రలకన్నిటికి. అది గరిట దెబ్బలు తిన్నాడు, అట్లకాడ పెట్టి అట్లకాడ దెబ్బలు తిన్నాడు, సొత్తలు పడింది. అయితే అన్నిటికీ ఫోటో తీసుకుందండి ఆమె. డిషెస్కి ఫోటో తీసింది, కర్రీస్కి ఫోటో తీసుకుంది. అయితే ఆ పాత్ర అంత రుచిగా ఆ వంటలు తయారు కావటానికి, ఆ టేబుల్ మీద రావటానికి వంటలో ఆ వంట గదిలో ఆ పాత్రలో ఎక్కడ పొగలేదు, అది మరుగై ఉన్నది. కొన్నిసార్లు సామెల్ రాజన్న గీతా సిస్టర్ కూడా వచ్చి డెలీషియస్ ఫుడ్ పెట్టారండి. అయితే ఆ ఫుడ్ ఆ టేబుల్ మీదకి రావటానికి వంట గదిలో అగ్నిలో కాల్చబడింది ఒక పాత్ర. గరిట దెబ్బలు తిన్నాడు, ఆ పాత్ర అంతా మసి అంటుకున్నాడు, ఆ పాత్ర అంతా నత్తలు పడ్డాయి, అది కనుమరుగై ఉంది. యేసు ప్రభుల వారు ఎక్కడ కూడా తను మహిమ పరుచుకోలేదు. అమ్మ 8వ అధ్యాయం యోహాను సువార్త 49-50 వచనాలు. యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని ఘనపరచు వాడను. మీరు నన్ను అవమానపరచుచున్నారు. నేను నా మహిమను వెదకుటలేదు, వెదకుచు తీర్పు తీర్చుచు ఉండువాడొకడు కలడు. అమ్మ ఎవరి మహిమ వెతుకుతున్నాడు? ఎద్దు కష్టపడి పని చేస్తాడు, యజమానుని గణపరుస్తుంది. అమ్మ నా ఆశ, నా ఆశ, ప్రతి దైవజనుడు ఆశ లాట్. అప్పుడు ఆ వస్తువు ఉంటుండే అక్కడ ఒక మ్యాట్ ఉందో చూడండి. ఆ మ్యాటు మన కాలిలో ఉన్న దుమ్మంతా కూడా ఆ మ్యాటుకు దులిపి లోపలికి వస్తా. మందిరంలో వాక్యాన్ని బోధించిన వారిని కనపరుస్తా, వాయిద్యాలు వాయించే వారిని మెచ్చుకుంటా, పాటలు పాడేవారిని మెచ్చుకుంటా. అయితే మన ఒక నిజమైన దైవజనుడు ఆశ మరుగై ఉంటాడు. లార్డ్, డోర్ దగ్గర ఉన్న ఫుట్ మ్యాట్ ఉంది కదా, అలాగ నేను వాడపడాలి, అందరికీ పని చేయాలి, కానీ ఎవ్వరు నన్ను పొగడకూడదు. ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా, నేను మొన్న మా మిస్సెస్తో అన్నా, బాబు కొద్ది రోజులు పోతే శాలువాలు ఒక దుకాణం పెట్టాలి మనం, వెళ్ళిన చోటల్లా మాకు శాలువలు కప్పుతారండి, దండలేస్తారా. కొన్ని తెలిసినవి చెప్పాం, చెయ్యవద్దు. అమ్మ దైవజనుడు పూజనీయుడు కాదు, గౌరవించండి, కానీ పూజనీయుడు ఎవరు? దేవుడు. నేను ప్రభు అందరికీ పని చేయాలి. ఒక నిజమైన దైవజనుడు యేసయ్య తన్ను తాను పైకెత్తుకోలే, తన్ను తాను గణపరుచుకోలే, తన్ను తాను మహిమపరుచుకోలే. ఎన్నో అద్భుతాలు చేశాడు, చెప్పవద్దు, తండ్రిని మహిమపరిచాడు.
ఎద్దు యజమానుడి కొరకు పని చేస్తాది, యజమానుని గౌరవిస్తాది, యజమాని ఘనత కోరుకుంటాది, యజమానుని మహిమను కోరుకుంటాది, తన్ను కోరుకోదు తల్లి. అమ్మా మీరు వింటానంటే 1 hour 40 minutes ఒక వర్తమానం ఇచ్చాను తెనాల్లో. ఒక దైవజనుడు వర్తమానం అంతా అయిపోయిన తర్వాత పరిగెత్తుకొని వచ్చాడు నా దగ్గరికి, గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుని ఆయన ఆ ప్రేమను తట్టుకోలేక వర్తమానం చెప్పింది. రికార్డులో కూడా ఉంటుంది అది. ఇలాంటి దైవజనులు కావాలి లోకానికి. అమ్మ మరుగై ఉంటారు ఎద్ది. నా యేసు ప్రభుల వారు కూడా తండ్రిని మహిమపరిచేడు. ఎద్దుకుండే లక్షణం ఎద్దు. అమ్మ సామెతలు 14వ అధ్యాయం 4వ వచనంలో ఎద్దులు లేనిదే గాదెలో ధాన్యము ఉండదు, ఎద్దులు బలము వలన విస్తార రాబడి. చదవమ్మ 14:4. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. చాలు అమ్మ. గాదె అంటే మీకు ఈ రోజుల్లోనైతే మనకు ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ రోజుల్లో పొలాన్ని ఎవరు దున్నేవారండి? ఎద్దులు దున్నేవారు. ఎద్దు పని చేయకపోతే ఆహారం దొరకదు. గాదెలో ధాన్యం. గాథ దేనికి సాదృశ్యం? సంఘానికి సాదృశ్యం. సంఘానికి అవసరమైన ఆత్మీయ ఆహారం యేసయ్య అందిస్తూ ఉన్నాడు. ఆయనే మన ఆత్మీయ ఆకలి తీర్చే దేవుడు. ఆ రోజుల్లో ఎద్దు పొలాన్ని దున్నుట వలన వ్యవసాయదారుడి గాథలో ధాన్యం నింపబడేది. ఈరోజు క్రీస్తు ప్రభుల వారు ద్వారా సంఘము అభివృద్ధిలోనికి రావాలి. సంఘములో నూతన ఆత్మలు యేసయ్య ఆకర్షించి పంపుతూ ఉన్నాడు. ఆత్మీయ ఆకలి తీర్చే యేసయ్యే. తర్వాత అంటున్నాడు ఎద్దు బలము వలన అమ్మా ఏంటి? విస్తారమైన రాబడి. అమ్మా తండ్రి అయిన దేవుడు నా స్వరూపములో నా పోలికలో మనుషులను సృష్టించే. పాపం చేసి నా నుండి దూరం అయిపోయిన మనుష్యుణ్ణి తిరిగి తన దగ్గరికి నడిపించటానికి బలులను అర్పించమన్నాడు. బలుల ద్వారా రక్షణ, వారికి సంపూర్ణ రక్షణ కలగలేదు. యాజకులను పంపాడు. యాజకుల ద్వారా వారు సంపూర్ణ రక్షణ కలగలే. ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. న్యాయాధిపతులను పంపే ఏ బలం వారిని విడిపించలేకపోయింది. దేవుడే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. రక్త మాంసాలు గల శరీరము ధరించి తన బలము ద్వారా సాతానును జయించాడు. అమ్మ హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ఆయన పిల్లలు రక్త మాంసములు గలవారైనందున జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారి మరణము నుండి విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడని. చదవమ్మ. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని. అమ్మ ఇక్కడ ఏముంది? ఎద్దుల బలము లేకపోతే ఏముంది? మరణము యొక్క బలము నుండి మనుష్యులను విడిపించటానికి ధర్మశాస్త్రం వచ్చింది, యాజకులు వచ్చారు, బలులు వచ్చారు, ఏవి కూడా విడిపించలేకపోయింది. యేసయ్యే రక్త మాంసాలు గల శరీరము ధరించి వచ్చాడు. చదవమ్మా. ఆ ప్రకారమే మరణము యొక్క బలము గల వానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును. ఇప్పుడు ఎద్దుల బలం వల్ల ఏంది? విస్తారమైన. అంటే ఏంటి? యేసయ్య మరణాన్ని జయించి, సాతానుని జయించి, మరణపు ముళ్ళు విరిచి ఈ లోకాన్ని జయించడం వలన సంఘాన్ని స్థాపించబడింది. పెంతెకోస్తు దినమందు పాపులైన మానవులు యేసయ్య రక్తములో కడగబడి పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారు. సంఘం అభివృద్ధిలోనికి వచ్చింది. యేసయ్య మరణించక ముందు అక్కడ ఆయన ఒక యెరూషలేములోనే దేవుడు, యెరూషలేములోనే అద్భుతాలు జరిగాయి. ఇప్పుడు యేసయ్య చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు,
పునరుత్థానుడై 40 దినాలు శిష్యులకు కనబడి 40 దినాలను ఆరోహణమై వెళ్ళిపోయాడు. ప్రపంచమంతా ఆయన చేసిన బలమైన కార్యాల బట్టి సూర్య కార్యాలు ప్రపంచమంతా క్రైస్తవ సంఘం విస్తరించబడింది. విస్తారమైనటువంటి క్రైస్తత్వం పెరిగింది. చదువమ్మా మళ్ళీ అది 14:4 మళ్ళీ చదువు. కాబట్టి కాదమ్మా అది కాదు, సామెతలు 14:4. ఎద్దులు లేని చోట గాదెయందు ధాన్యముండదు, ఎద్దుల బలము చేత విస్తారము వచ్చుబడి కలుగును. గాదయందు ధాన్యం, సంఘానికి అవసరమైన ఆత్మీయ ఆహారం యేసు దగ్గర నుండి వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా జాన్ 16:13 సత్య స్వరూపియకు ఆత్మ మీ వద్దకు వచ్చినప్పుడు సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయో బోధింపక, అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట, తనంతట తానే ఏమీయో బోధింపక వేటిని వినును వాటిని బోధించును. అంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసు దగ్గరికి వెళ్ళి ఈరోజు సంఘములో ఏ వాక్యం అవసరమై ఉన్నది, ఏ వాక్యము ద్వారా ఆత్మీయంగా వాళ్ళు బలపడతారు, దుఃఖములో వస్తున్న వ్యక్తులను వాక్యము ద్వారా ఎలాగ ఓదరించాలి, ఆదరణ లేని బిడ్డలకు ఎలాగ ఆదరించాలి, ఆదరణతో కూడిన వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ విని పరలోక సింహాసనములో యేసు దగ్గర విని తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధిస్తాడు. జరగబోవు సంగతులను తెలియజేస్తాడు. ఇక్కడ అంట ఎద్దుల బలాన్ని బట్టి ఏమి జరుగుతుంది, రాబడి. అంటే ఎద్దులాగా దేవుడు పనిచేయబట్టి సంఘం స్థాపించబడింది. మనుష్యుడు మరణ బలము నుంచి విడుదల పొందాడు. 2 ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తా. అమ్మా ఇప్పుడు తేనెటీగ ఉంది, ఇంతకు మునుపు చెప్పాడు, మరణపు ముళ్ళు విరిచాడు అన్నాడు కదా యేసయ్య. ఇప్పుడు తేనెటీగ ఒక వ్యక్తిని గుచ్చింది అనుకో, కుట్టింది అనుకో, ఏమవుతుంది, ముళ్ళు ఆ వ్యక్తిలో ఉంటుంది. మరలా ఇంకొక వ్యక్తిని కొట్టడానికి ముళ్ళుందా, లేదు. అంటే మరణపు ముళ్ళు యేసు విరిచాడు. మరణ భయం క్రైస్తవులకలే, మరణాన్ని జయించే. ఇప్పుడు 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చి క్లోజ్ చేస్తా. ఇప్పుడు మరణించట్లేదా అమ్మా? సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, జాగ్రత్తగా వినండి. బానోస్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్ ఇన్ అమెరికా. తన భార్య చనిపోయింది, చిన్న పిల్ల 4 years బేబీ. బానోస్ దగ్గరికి వచ్చి, డాడీ డాడీ, ఇఫ్ జీసస్ డైడ్ ఫర్ మై సిన్, ఇఫ్ జీసస్ డైడ్ ఫర్ మై మమ్మీ సిన్, వై డస్ మమ్మీ స్టిల్ హ్యావ్ టు డై? యేసయ్య నా కొరకు చనిపోతే, ఆ మమ్మీ కొరకు చనిపోతే, నీ కొరకు చనిపోతే మమ్మీ ఎందుకు చనిపోయింది? ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లర్. ఎలాగ జవాబు చెప్పాలో అర్థం కాలేదు. మై స్వీట్ హార్ట్, గివ్ మీ లిటిల్ టైమ్, ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశ్చన్ అన్నాడు. అంటే కొంత సమయమే నీ ప్రశ్నకు జవాబు నేను చెప్తా. దూరం నుండి అదర్ స్టేట్స్ నుంచి బంధువులు రావాలి కనుక తన భార్య శవాన్ని ఏమంటారు మార్చురీలో పెట్టాడు. 3 రోజుల తర్వాత బానోస్ భార్య శవాన్ని భూస్థాపితం చేయడానికి వెళ్తూ ఉన్నారు. బానోస్ వెనకాతల చాలా కార్లు ఫాలో అవుతూ ఉన్నాయి, మొత్తం అలా రిలేషన్స్ అంతా. సరిగ్గా మధ్యాహ్నం సమయం, అది రెడ్ సిగ్నల్ వచ్చింది. బానోస్ కారు ఆగిపోయింది. సూర్యుని యొక్క కిరణాలు బానోస్ కారు ముందు ఒక పెద్ద ట్రక్ వచ్చి ఆగింది. సూర్యుని కిరణాలు ఆ ట్రక్ మీద పడ్డాయి. ట్రక్కు నీడ బానోస్ కారు మీద పడింది. వెంటనే బానోస్కి ఒక ఆన్సర్ వచ్చింది. పక్క తిరిగి మసీ థాట్, ఇప్పుడు దేన్నైనా నీ మీద నుండి దాటిపోవాలంటే ట్రక్కు నీ మీద నుండి దాటిపోతే మంచిదా, ట్రక్కు నీడ నీ మీద నుండి దాటిపోతే మంచిదా అని 4 years పాపని అడిగాడు. 4 years పాప నవ్వుతూ, డాడీ ట్రక్కు నా మీద నుంచి దాటిపోతే నా ప్రాణమే పోద్ది, ట్రక్కు నీడ నా మీద నుండి దాటిపోతే దానివల్ల ఏ నష్టం నాకు కలగదు. వెంటనే when Jesus died on the cross, the truck of God's judgment went over him. Only the shadow of the death goes over you and me. Now
యేసుక్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు తీర్పు అనే వాహనం ఆయన మీద గుండా వెళ్ళిపోయింది. ఆ నీడలే మన మీద పడుతూ ఉన్నాయి. అమ్మ అర్థమైందా? ఆ నీడలే మన మీద పడుతూ ఉన్నాయి. ఇక్కడ ఎద్దు బలము వలన ఏం దొరుకుతుంది? మరణ బలము నుంచి మనం విడుదల పొంది అందరూ వచ్చారు. ఎవరు కూడా జయించలేకపోయారు. మరణాన్ని జయించిన వ్యక్తి భూమి మీద ఇంతవరకు యేసు ప్రభుల వారు తప్ప ఇంకెవరూ లే. నీవు నేను ఆరాధించే ఆ దేవుడే మరణాన్ని గెలిచి మరణ పొమ్ములు విరిచి విజయశీలుడిగా లేచే ఆయన సమాధి ఖాళీ సమాధి. క్రైస్తత్వంలో ఉన్న నిరీక్షణ అది. అమ్మా ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఎప్సిపా కూడా వింటుందండి. మీకు ఇంతకు మునుపు చెప్పే ఏంటి, ఈ లోకంలో గుర్తుందా ఎవరికైనా? ఏది బలమైనది అని ఒక తర్జుమ భర్జమైంది. గుర్తుందా? అందరు అన్నారంట ఇనుము చాలా బలమైంది అన్నారట. నిజమే కదా, ఇనుము బలమైంది కదమ్మా, అత్తగలమా? ఒక వ్యక్తి అన్నట, ఇనుము నువ్వు చాలా బలమైంది అనమంట కదా లోకంలో అంటే, ఇనుము అందంట ఎంత బలమైంది అన్నట్టుంటే నాకే అగ్ని నాలోనికి వస్తే ఇనుమును కూడా మెల్ట్ చేసి ద్రవరూపకంగా మార్చి ఇనుమును కూడా మెల్ట్ చేస్తుంది అగ్ని వస్తుంది. ఇనుము కూడా తెలుసు కదమ్మా, స్టీల్ ప్లాంటర్స్ విశాఖపట్నంలో ఉంటుంది, అందులో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. నిజమే కదా, ఇనుమును కూడా అగ్ని మెల్ట్ చేసి ద్రవరూపకం మార్చు. ఇప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళారు, అడిగారట, అగ్ని నువ్వు చాలా బలమైన దాని వంట కదా, ఇనుమును కూడా మెల్ట్ చేసి ద్రవరూపకంగా మార్చే శక్తి నీకున్నది అంటే, అగ్ని అందంట, ఒరే నా అగ్నితో అన్నిటి దహించేస్తాను అనుకుంటా, నీరు నా మీద పడితే అగ్ని అంతా ఏమవుతుందమ్మా? ఆరిపోద్ది. నాకంటే నీరు బలమైనది, నేను ఎన్నో వస్తువులను దహించా అనుకుంటా, అయితే నీరు నా మీద రాగానే అది కూడా ఆరిపోతూ ఉన్నది. ఇప్పుడు నీరు నీళ్ళు అడిగారట, నీరు అగ్నిని కూడా ఆర్పివేసే శక్తి నీకుంది, నువ్వు చాలా బలమైన దానివి అంటే, ఇప్పుడు నీరందంట. నిజమే, ఇప్పుడు వరదలు వచ్చి మొన్న చూశారు కదా, కొన్ని చుట్టుపక్కలవన్నీ మునిగిపోయాయి మూసి పక్కన. నా ప్రవాహంతో గ్రామాలు ముంచేయాలనుకుంటా, పట్టణాలు ముంచేయాలనుకుంటా, అయితే సూర్యుని కిరణాలు నా మీద పడితే ఏమవుతుంది? ఆరిపోతున్నాయి, నదులు కూడా ఆరిపోతాయి సూర్యుని వేడి తగే. నాకంటే సూర్యుని కిరణాలు బలమైనవి, సూర్యుడు శక్తిమంతుడు కనుక నదులను కూడా ఆరిపోయే చేసే వేడిమి సూర్యునిలో ఉన్నది. ఆ కిరణాలు భూమి మీద పడినప్పుడు ఆవిరి అయిపోతూ ఉన్నాయి, ఎండిపోతూ ఉంది, నాకంటే సూర్యుడు బలమైన వాడు అన్నట్టు. ఇప్పుడు సూర్యుడు నిలగడు, సూర్యుడా వా నదులను ఆర్పేస్తున్నావు, వరద లాంటి ప్రవాహాల్లో కూడా ఒక్కసారి సూర్యుని కిరణాలు పడితే ఆరిపోతున్నాయి, నువ్వు చాలా శక్తిమంతుడివి అంటే సూర్యుడు అంటున్నాడంట, ఆ కిరణాలతో ఆరిపోవాలనుకుంటే అప్పుడప్పుడు మేఘాలు అడ్డొస్తున్నాయి, మేఘాలు అడ్డొస్తే కింద కిరణాలు వస్తాయమ్మా, నాకంటే మేఘాలు బలమైనవి అన్నదంట. ఇప్పుడు మేఘం అంటాడట, మేఘమా సూర్యుని కిరణాలు కూడా భూమి మీద పడకుండా ఆపేస్తున్నావు, నువ్వు చాలా బలమైన దానివంట కదా అంటే, మేఘాలు అంటున్నాయంట, గాలి వచ్చి చెదరగొట్టేస్తుంది మేఘం, నాకంటే గాలి బలమైనది. ఇప్పుడు మేఘాలకు గాలి వచ్చి ఏమవుతుందమ్మా? నాకంటే గాలి బలమైనది అన్నాడట. ఇప్పుడు గాలి దగ్గరికి వెళ్ళి అడిగారంట, గాలి నువ్వు చాలా బలమైన దానమంట కదా, మేఘాలు కూడా చెదరగొట్టేస్తున్నావు అంటే గాలి అంటుందంట అనేక సార్లు. ఇప్పుడు ఉదు తుఫాను విశాఖపట్నం వచ్చినప్పుడు ఏమైందో తెలుసు కదా, టర్నడాసా ఏదో అంటారు కదా, టర్నడాస్ వచ్చినప్పుడు అన్నీ ఎగిరిపోతూ ఉంటాయి. నా గాలితో అన్ని చెదరగొట్టే శక్తి ఉంది, కానీ పర్వతాలు అడ్డొస్తున్నాయి, పర్వతాలు అడ్డొచ్చి గాలి ఆపేస్తుంది, నాకంటే పర్వతాలు శక్తి కలిగినవి అన్నాడు.
ఇప్పుడు పర్వతం ఉందంట, పర్వతమా గాలిని ఆపేస్తున్నావు, నువ్వు గొప్ప శక్తిమంతుడు కదా అంట కదా అంటే పర్వతం ఉందంట. ఒకప్పుడు నేను అలాగే అనుకున్నా, మానవుని యొక్క తెలివితేటలతో, మానవు యొక్క మేధస్సుతో పర్వతాలను కూడా పిండి చేసి పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తున్నాడు. మహాజ్ఞాని నాకంటే మానవుడు పర్వతాలను కూడా పిండి చేసి, ఇప్పుడు చూడండి మీరు ఏది కుకట్పల్లి JN2 నుంచి అట్టే పల్లండి, పర్వతాలన్నీ చదునైపోతున్నాయి. పర్వతాలను కూడా చదును చేసే శక్తి మానవుని జ్ఞానం బలంలో ఉంది అన్నాడు. మానవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడట, మానవుడా పర్వతాలను కూడా చదును చేసి పెద్ద పెద్ద ఆకాశాన్ని అంటించే భవనాలు కడుతున్నావు, నీ మేధస్సు తేజస్సు గొప్పది, తెలివి గొప్పది అంటే మానవుడు అంటున్నాడట, నా తెలివితేటలతో చంద్రమండలానికి వెళ్ళిపోతున్నా, నా తెలివితేటలతో వాట్సాప్లో మెసేజ్ ప్రపంచమంతా సెకండ్లో వెళ్ళేటట్టు సెల్ ఫోన్ కనుగొన్నా, ఇన్ని కనుగొన్నా, కానీ మరణానికి దొరికిపోయాను, మరణాన్ని జయించలేకపోయాను, నాకంటే మరణము గొప్పది, నాకంటే మరణం బలమైనది అంటే. ఇప్పుడు మరణం దగ్గరికి వెళ్ళాడు, మరణమా నువ్వు చాలా బలమైన దానివి, ఎస్ విశ్వాసుల తండ్రి అయిన అబ్రాహామును మింగేసే, మొట్టమొదట నాయకుడైన మోసేను చంపేసే, మొట్టమొదట ప్రధాన యాజకుడైన అహరోనును చంపేసే, దావీదును చంపే, గొప్ప గొప్ప వారిని చంపేసే. అయితే 2000 సంవత్సరాల క్రితం భూమి మీద ఒక మగోడు పుట్టాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, ఆయన చనిపోయి మరణపు ముళ్ళు విరిచి మరణాన్ని గెలిచి విజయశీలుడిగా లేచాడు. ఆయనే గొప్పవాడు, ఆయనే బలము కలిగిన వాడు. ఎద్దుల బలము ద్వారా ఏమి జరుగుతుంది? విస్తారమైన తండ్రికి ఆత్మలు దొరుకుతూ ఉన్నాయి. ఎద్దుల బలము ద్వారా మనుష్యుడు మరణము నుండి విడిపించలేకపోయాడు, మరణపు బలం నుండి జయించలేకపోయాడు, సాతానుని జయించలేకపోయాడు, లోకాన్ని జయించలేకపోయాడు, శరీరాన్ని జయించలేకపోయాడు. వీటన్నిటినీ జయించి విజయశీలుడిగా లేచి నేను లోకమును జయించి ఉన్నాను. ఆయన పేరేంటి అమ్మా? ఆయన పేరేంటి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు. ఎద్దు ఆయనకు సాదృశ్యం. ముగిస్తూ ఉన్నా, చెప్పండమ్మా. 1 ఎద్దు యజమానుడి కొరకు నమ్మకంగా పనిచేస్తుంది, యజమానుడి చిత్తాన్ని చేస్తుంది. 2 ఎద్దు శ్రమజీవి, శ్రమకు తన జీవితాన్ని అప్పగించుకుంటుంది. 3 ఎద్దు బరువులు మోసేది, నీ పాపాన్ని మోసాడు, నీ రోగాన్ని మోసాడు, నీ నిందన మోసాడు, నీ చింతన మోసాడు, నీ అనుదిన భారాన్ని మోసాడు, నీ దుఃఖాన్ని మోసాడు, ఇంకా నీ దోషమును మోసాడు, నీ శాపాన్ని భరించాడు, బరువు మోసాడు. ఎద్దు యజమానుని గణపరుస్తుంది, ఎక్కడ కూడా తను గణపరచుకోదు. యేసయ్య దేవుణ్ణి తండ్రిని మహిమపరిచాడు. ఆయన సొత్తపరిచినా బోధించినా ఎక్కడ కూడా తన మహిమ తను కోరుకోలేదు. ఎద్దు లేకుండా గాదిలో ధాన్యం ఉండదు అంటే యేసయ్య లేకుండా సంఘానికి అవసరమైన ఆత్మీయ ఆహారం దొరకదు. ఎద్దు లేకుండా విస్తార బలం అంటే మరణ బలము నుండి మనల్ని విడిపించటానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఆయనే ఎద్దు. కళ్ళు మూసుకోరండి. ఎద్దు లెక్క ఆయన పనిచేశాడు భూమి మీద. ఆయన పరిచారకుడిగా భూమి మీదకి వచ్చాడు. ఇది కూడా చెప్పాలి, సమయం లేదని ఇది ముగిస్తున్నా. ఆమె భూమి మీదకి ఎందుకు ఎలాగొచ్చాడు? పరిచర్య చేయించుకోవటానికి రాలే, పరిచర్య చెయ్యటానికి. ఎద్దు పరిచర్య చేస్తాడు, యజమానుడి చేత చేయించుకోదు, పరిచర్య చెయ్యటానికి వచ్చాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాడు. అత్యంత ప్రేమ కృప కనికరమ కలిగిన మా తండ్రి, ఆ సింహాసనము ముందు 4 జీవులు ఉంటాయని, ఒక్కొక్క జీవి యేసయ్యకు సాదృశ్యమని, సింహం ఆయన రాజుల రాజు ప్రభువులో ప్రభు యూదా గోత్రపు సింహమని గడిచిన వారం మాట్లాడావు. ఈ వారం ఎద్దు శ్రమజీవి, తండ్రి చిత్తాన్ని చేయటానికి భూమి మీదకి వచ్చాడు, నమ్మకంగా పనిచేశాడు, తండ్రిని మహిమపరిచాడు, ఆత్మీయ దాహం తీర్చాడు, మరణ బలము నుంచి విడిపించాడు. ఎద్దు బలము కలిగినదని
ఈ వాక్యము ద్వారా వివరించావు. ఈరోజు అలాంటి బలము కలిగిన దేవుణ్ణి మేము పొందుకున్న మేము ఎంత ధన్యులం ప్రభువా. ఆ బలము ద్వారా మరణము నుండి మరణపు ముళ్ళును విరిచి, మరణం అంటే సవాలు చేసే స్థితికి భక్తుడైన పౌలు, మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ, సిలువలో నీ మరణపు ముళ్ళు యేసయ్య విరిచేయడు, ఇంక నువ్వెవ్వరిని కుట్టలేవని స్పష్టంగా చెప్పాడు. నాయనా, నువ్వు మరణాన్ని లేచుట బట్టి మాకు ఒక నిరీక్షణ కలిగినది. ఎద్దులా నమ్మకంగా భూమి మీద పనిచేసావు తండ్రి. ఈరోజు మేము కూడా ఈ సువార్త అప్పగించిన పనిని నమ్మకంగా ప్రతి విశ్వాసి చేయటానికి, అప్పగించిన సంఘాన్ని కూడా నమ్మకంగా నీ ప్రియబిడలు పోషించడానికి కావలసిన నమ్మకత్వాన్ని దయచేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.